మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు ఈరోజు? రిబ్బన్ పకోడీ అండి. రిబ్బన్ పకోడీ. ఓ స్నాక్ అన్నమాట. ఓకే ఓకే, మరి రిబ్బన్ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రిబ్బన్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 2 కప్పులు, వాము 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. రిబ్బన్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టుకుందాం. అలాగే దీంట్లో కొంచెం కాచిన నూనె కూడా వేసుకుంటామండి. సో ఇటువైపు కూడా వేడి చేసుకుందాం ఆయిల్. సో ఒక బౌల్లో బియ్య పిండి, కొద్దిగా వాము, కొద్దిగా ఇంగువ అండి. సో ఇది అంటే కొంచెం నార్త్ సైడ్ లో వేసుకుంటూ ఉంటారు, ఆ టేస్ట్ బాగా వస్తుంది. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఇది కొంచెం కలర్ కొరకు, కొద్దిగా పసుపు, ఇది కూడా కొంచెం మంచి కలర్ ఇస్తుంది. సో ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకుని ఆయిల్ వేసుకుందామండి. సో కొంచెం గుల్లగా వస్తాయేమో కదా మనకి, క్రిస్పీగా వస్తుంది. సో ఫస్ట్ మనం అంటే వాటర్ యాడ్ చేయకముందు ఆయిల్ బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసాం కదా, సో ఉండలు లేకుండా పిండికి అంతా కూడా బాగా పట్టేలాగా మనం బాగా కలిపేసుకుంటే సో మీరు చెప్పినట్టుగా మంచిగా గుల్లతనం అనేది బాగా వస్తుంది. సో ఇందులో కావాలంటే కొంచెం మనం మసాలా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు రాజుగారు? చేసుకోవచ్చు. సో యూజువల్ గా అయితే కొంచెం ప్లెయిన్ గా అసలు ఉప్పు వాము అట్లా వేస్ట్ చేసేస్తూ ఉంటారు కదా. ఇది కూడా కొంచెం అలాగే చేస్తున్నాం. కొంచెం మనం అడిషనల్ గా ఏంటంటే అది ఇంగువ కొంచెం యాడ్ చేసాం. ఓకే, సో కొద్దిగా వాటర్ పోసుకుంటూ సో ముద్దలా చేసుకోవాలి. ఓకే, సో మీరు అది మిక్స్ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకే, ఇక్కడ రాజుగారి పిండి రెడీ చేస్తుంటారు. ఇదొక మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మన ఇంట్లో మార్కర్లు కానీ పాత స్కెచ్లు కానీ బాగా ఎండిపోయి రాయడానికి రాకుండా ఉంటాయి. ఇలాంటప్పుడు అందులో 4-5 చుక్కలు వేడి నీళ్ళు కనుక వేసినట్లయితే మళ్ళీ కొత్త వాటిలాగే తయారవుతాయి, హ్యాపీగా రాసుకోవచ్చు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో మనం బియ్య పిండితో చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మనకు పొడిగా అవుతూనే ఉంటుంది. సో ప్రతిసారి మనం వాయు వేసుకునేప్పుడు కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటూ తడి చేసుకుంటూ ఉండాలి. యూజువల్ గా ఈ బియ్య పిండితో చేసేటప్పుడు అంటే తడి బట్టి కప్పి పెడుతూ ఉంటారు పిండికి ఆల్మోస్ట్. సో మెయిన్ గా అన్నమాట, అది కొంచెం వాటర్ ఇది తర్వాత మినపిండితో చేసుకున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయి అవి. ఓకే, సో దీనికి రిబ్బన్ పకోడీ అనుకున్నాం కాబట్టి బిల్లలు వచ్చేసి కొంచెం ఇలా గీతల్లా వస్తాయి, 2 గీతలు లేదా 4 గీతలు అడ్డంగా వచ్చేసి. సో అలాంటివి తీసుకుంటే మనం కొంచెం రిబ్బన్ పకోడీ అనగానే బేసిక్ గా మనకి ఆ వెడల్పుగా ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది. ఓకే, సో ఇది బియ్య పిండితోనేనా రాజుగారు? ఇంకా ఏదైనా వేరే పిండితో కూడా ట్రై చేయొచ్చా? చేయొచ్చండి, శనగపిండితో చేయొచ్చు, మినపిండితో కూడా చేయొచ్చు. బట్ బియ్య పిండితో కొంచెం క్రిస్పీగా కొంచెం అంటే మామూలుగా నవ్వులటప్పుడు అలా కరిగిపోతుంది అంటారు కదా, అలా వస్తుంది. ఓకే అండి, కాసేపటి దాకా మనం దాన్ని కలపకుండా పెట్టేస్తే సో ఆ రిబ్బన్స్ మనకు కొంచెం అలాగే ఉంటుంది షేప్ అనేది. కాసేపటి తర్వాత కొంచెం మెల్లిగా టర్న్ చేసేసుకోవాలి. కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే, బటర్ఫ్లై చేస్తానండి. ఆరెంజ్ అవునండి. ఫ్రై
ఫైబర్ కూడా అంతా తీసేస్తే మనకు కొంచెం నీట్గా ఉంటుంది. సో క్యాప్సికమ్ వచ్చేసి నేను బాడీలా చేస్తున్నాను. ఓకే, ఒకసారి టర్న్ చేద్దామండి. సో అది మధ్యలో పార్ట్. అవునండి. సో రెండు చేస్తున్నాను. సో వీటికి యాంటీనాస్ వచ్చేసి కరివేపాకు కాడలు తీసుకున్నాను. ఓకే, సో వీటిని ఇక్కడ ఫ్రంట్ సైడ్లో సో అంటే వీటి మధ్య కట్ చేసేసుకోవాలి. ఓకే, కట్ చేసుకోకుండా అలా పెట్టేసినా కూడా మనకి బాగానే ఉంటుంది కదా రాజుగారు, హ్యాపీగా. కానీ ఆ మధ్యలో చాలా న్యాచురల్గా ఉంది ఆ గ్రీన్ కలర్ది మాత్రం. సడన్గా చూస్తే గ్రాస్ హోపర్ లాగాను. ఎస్. ఓకే, సో వీటిని ఇలా తిరిగేసి పెడతాం. ఇప్పుడు కొంచెం పల్చగా రెక్కల్లా ఉంటాయి. ఎస్, నైస్, బాగుంది, కలర్ఫుల్గా. సింపుల్గా చేసుకోవచ్చు కానీ బాగుంది. సో తక్కువ టైంలో కొంచెం బ్లేడ్ గార్నిష్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి కొంచెం ప్లాన్ చేసుకోవాలి. యా, ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. తీసేసుకుందాం. విరిగిపోకుండా చక్కగా వచ్చింది. ఎస్. మామూలుగా ఎప్పుడైనా మనం చేసుకుంటే శనగపిండితోటి కొంచెం ఆయిల్ ఎక్కువైనా కొంచెం పలచగా అయిపోయినా విడిపోతూ ఉంటుంది, అంటే పిండి పిండి లాగా మనం నూనెలో వేసినప్పుడు. సో అలాంటి టైంలో ఏంటంటే కొంచెం శనగపిండి దాంట్లో కలిపేసి బియ్య పిండి వేస్తే అలా విడిపోతున్నాం ఒక్కొక్కసారి అవుతుంది అనమాట. అయితే శనగపిండి కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకుని వేసేసుకుంటే నీట్గా అవుతుంది. అంటే చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, అయ్యో పిండి మొత్తం వేస్ట్ అయిపోయింది. సో అలా కాకుండా కొంచెం దాన్ని అలా రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఓకే, నైస్. ఓకే, మరి రిబ్బన్ పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రిబ్బన్ పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్య పిండి, వాము, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు, కాచిన నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొద్ది కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని జంతికల గొట్టంలో తీసుకుని కాగే నూనెలో రిబ్బన్ పకోడీలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రిబ్బన్ పకోడీ రెడీ. తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగున్నాయి కరకరలాడుతూ. సో కొంచెం ఆ వేడి నూనె అది కూడా వేసుకున్నాం కదా. అవునండి. మనం అంటే ఇది కొంచెం మందంగానే వస్తుంది కాబట్టి ఆ గుల్లతనం బాగా తెలుస్తుంది. అండ్ మనం తింటప్పుడు కొంచెం ఆ వాము తర్వాత కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాం కదా, సో ఎండింగ్ లో తెలుస్తుంది తర్వాత మింగేప్పుడు ఆ ఇంగువ తాలూకా ఫ్లేవర్ కొంచెం అంటే డిఫరెంట్ గా టేస్ట్ అనేది యాడ్ అయింది. బాగుంది రాజు గారు, టేస్టీ. చూసారు కదా రిబ్బన్ పకోడీ తయారు చేయడం ఎలాగో. సో మనం రెగ్యులర్ గా చేసుకునే స్నాకే, కాకపోతే కొంచెం ఆ ఇంగువ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల దాంట్లో కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది టేస్ట్ లో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. సాంబార్లో మనం రకరకాల కూరగాయ ముక్కలు వేసుకుని ఉడికించుకుని తింటూ ఉంటాం. మరి ఈ కూరగాయల ముక్కల కోసం అస్తమానం మనం సాంబార్ని కలుపుతూ ఉంటాం కదా, దానివల్ల సాంబార్ చాలా త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అంటే ఈవినింగ్ వచ్చేసరికి సాంబార్ కొద్దిగా వాసన వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటప్పుడు సాంబార్ చాలాసేపటి వరకు తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ పప్పు ఉడికించేటప్పుడే అందులో ఒక 4-5 లవంగాలు కూడా వేసుకుని ఉడికించుకున్నట్లయితే సాయంత్రం వరకు కూడా సాంబార్ తాజాగా ఉంటుంది, పాడవదు, ఎలాంటి వాసన కూడా రాదు. ఇప్పుడు మీకోసం
మరో చిట్కా. రకరకాల నెయిల్ పాలిష్లు కొనుక్కొని అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాము నెయిల్స్ అందంగా కనిపించడానికి. మరి ఇలాంటప్పుడు నెయిల్ పాలిష్కి గాలి లోపలికి వెళ్ళిపోతుందేమో, గడ్డ కట్టేస్తుందేమో అనే కంగారులో కాస్త టైట్గా మూత పెట్టేస్తూ ఉంటాం. తర్వాత ఎప్పుడైనా తీసినప్పుడు అస్సలు మూత రాకుండా ఏం చేయాలా అని మదన పడిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు ఈ మూత వేసేటప్పుడే కొద్దిగా పెట్రోలియం జెల్లీ ఆ మూత చుట్టూ అప్లై చేసి దాని తర్వాత కనుక మూత టైట్గా వేసినట్లయితే మూత టైట్గా ఉండదు, లూజ్గానే ఉంటుంది. ఎప్పుడైనా ఓపెన్ చేసుకుని హ్యాపీగా వాడుకోవచ్చు.